హలో హలో పండ్లన్న ఎవరు? అన్నారు పొద్దున్న భీమలా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తున్నావన్నా? వెళ్తానమ్మా. అన్న స్పీచ్ రెడీ చేసివా? వాళ్ళు ఇంకా పిలవలేదమ్మా, రెడీ అయితే చేసాను స్పీచ్. చింపేలన్న ఈసారి. త్రివిక్రమ్ గాడు రావద్దన్నాడంట, వాడు డౌన్ అవుతానని. ఆహా. అదే ఆలోచిస్తున్నాను. నాకేం వెళ్ళాలని మంచి డైలాగులు కూడా రాసుకున్నాను అద్భుతంగా. అన్న పిలవకపోయినా వెళ్ళిపో అన్న, తగ్గేదేలా అనాలి ఈసారి. ఇంతగా బాగోదమ్మా వెళ్తే అట్లా. మనకి వాడు త్రివిక్రమ్ ప్లాన్ చేసి వైసీపీ వాళ్ళతో పెద్ద ప్లాన్ చేసుకున్నాడు, అది బాధ. అవునా? నువ్వు లేకపోతే నేను చాలా మిస్ అవుతామన్న ఈవెంట్ లో. అందరు అరవండి, బండ్లన్నీ ఎక్కడ అంటే నేను వచ్చేస్తా లోపలికి. మొత్తం హైలైట్ చేస్తాం చూడన్నారు పొద్దున్న, నువ్వు లేకపోతే. కాదమ్మా, రేపు ఆడిటోరియం మొత్తం బండ్లన్నా అని అరిస్తే నేను అక్కడే ఉంటాను, పట్టుకొని వచ్చేస్తా స్క్రీన్ మీదకి. ఓకే అన్న, మేము అరుస్తాం చూడన్నా అసలు. మొత్తం జనానికి చెప్పండి, బండ్లన్నా రావాలి అని. చెప్తానన్నా. ఓకే బంగారు. ఏమైందన్నా? అదేందన్నా ఏమో కవర్ చేశాడు, మీరు రాకూడదండి అంటే సరే లేకపోతే మరి అక్కడ త్రివిక్రమ్ వెళ్ళి అడుగుతాం అన్న, ఏంది అసలు మనం లేకపోతే అట్ట అన్నా. మేము విజయవాడ ఉండన్నా, విజయవాడ మీకు స్పెషల్ షో చూపిస్తాం, మీరు రండి అన్న. మీరు వస్తే కొంచెం మాకు కూడా ఉండిద్ది కాస్త. సార్ ఇప్పుడు దేవుడికి లేకపోయినప్పుడు పూజారులకు ఎంతమందికి ఉంటే ఉపయోగం సార్? మీరు రండి చేసాను స్పీచ్. చింపేలన్న ఈసారి. త్రివిక్రమ్ గాడు రావద్దన్నాడంట, వాడు డౌన్ అవుతానని. కానీ త్రివిక్రమ్ లంజా కొడుకు రేపొద్దున అన్యాయం చేశాడు మన త్రివిక్రమ్ దొంగ లంజాడు గాడు, అజ్ఞాతవాద తీశాడు. రేపు ఈ సినిమా తేడా లంజాడు ఇంటికి ఈ సినిమా తేడా అవుతా వాడికి కట్టమేమన్నా ఇంటికి పోయి కొడతావండి, నేనే కొడతాను, ఇంకోటి కొట్టడం ఎందుకు? అసలు మేము కొత్తలు తీసుకొని వస్తుంది. అయిందన్న భోజనం? లేదు, ఎక్కడ బయట ఉన్నది మీటింగ్ లో, మళ్ళీ చేస్తా. థ్యాంక్స్ అమ్మా కాల్ చేస్తాను. నైట్ డే చేయండి ఎప్పుడన్నా. హలో హలో పండ్లన్న ఎవరు? అన్నారు పొద్దున్న భీమలా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తున్నావన్నా? వెళ్తానమ్మా. అన్న స్పీచ్ రెడీ చేసివా? వాళ్ళు ఇంకా పిలవలేదమ్మా, రెడీ అయితే చేసాను స్పీచ్. చింపేలన్న ఈసారి. త్రివిక్రమ్ గాడు రావద్దన్నాడంట, వాడు డౌన్ అవుతానని. అదే ఆలోచిస్తున్నాను. నాకేం వెళ్ళాలని మంచి డైలాగులు కూడా రాసుకున్నాను అద్భుతంగా. అన్న పిలవకపోయినా వెళ్ళిపో అన్న, తగ్గేదేలా అనాలి ఈసారి. ఇంతగా బాగోదమ్మా వెళ్తే అట్లా. మనకి వాడు త్రివిక్రమ్ ప్లాన్ చేసి వైసీపీ వాళ్ళతో పెద్ద ప్లాన్ చేసుకున్నాడు, అది బాధ. అవునా? నువ్వు లేకపోతే నేను చాలా మిస్ అవుతామన్న ఈవెంట్ లో. అందరు అరవండి, బండ్లన్నీ ఎక్కడ అంటే నేను వచ్చేస్తా లోపలికి. మొత్తం హైలైట్ చేస్తాం చూడన్నారు పొద్దున్న, నువ్వు లేకపోతే. కాదమ్మా, రేపు ఆడిటోరియం మొత్తం బండ్లన్నా అని అరిస్తే నేను అక్కడే ఉంటాను, పట్టుకొని వచ్చేస్తా స్క్రీన్ మీదకి. ఓకే అన్న, మేము అరుస్తాం చూడన్నా అసలు. మొత్తం జనానికి చెప్పండి, బండ్లన్నా రావాలి అని. చెప్తానన్నా. ఓకే బంగారు. ఏమైందన్నా? అదేందన్నా ఏమో కవర్ చేశాడు, మీరు రాకూడదండి అంటే సరే లేకపోతే మరి అక్కడ త్రివిక్రమ్ వెళ్ళి అడుగుతాం అన్న, ఏంది అసలు మనం లేకపోతే అట్ట అన్నా. మేము విజయవాడ ఉండన్నా, విజయవాడ మీకు స్పెషల్ షో చూపిస్తాం, మీరు రండి అన్న. మీరు వస్తే కొంచెం మాకు కూడా ఉండిద్ది కాస్త. సార్ ఇప్పుడు దేవుడికి లేకపోయినప్పుడు పూజారులకు ఎంతమందికి ఉంటే ఉపయోగం సార్? మీరు రండి చేసాను స్పీచ్. చింపేలన్న ఈసారి. త్రివిక్రమ్ గాడు రావద్దన్నాడంట, వాడు డౌన్ అవుతానని. కానీ త్రివిక్రమ్ లంజా కొడుకు రేపొద్దున అన్యాయం చేశాడు మన త్రివిక్రమ్ దొంగ లంజాడు గాడు, అజ్ఞాతవాద తీశాడు. రేపు ఈ సినిమా తేడా లంజాడు ఇంటికి ఈ సినిమా తేడా అవుతా వాడికి కట్టమేమన్నా ఇంటికి పోయి కొడతావండి, నేనే కొడతాను, ఇంకోటి కొట్టడం ఎందుకు? అసలు మేము కొత్తలు తీసుకొని వస్తుంది. అయిందన్న భోజనం? లేదు, ఎక్కడ బయట ఉన్నది మీటింగ్ లో, మళ్ళీ చేస్తా. థ్యాంక్స్ అమ్మా కాల్ చేస్తాను. నైట్ డే చేయండి ఎప్పుడన్నా.